హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో ఈవై కంపెనీ నుంచి అయితే మనకి డెట్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఈ జాబ్ యొక్క డిస్కషన్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అదేవిధంగా దాని యొక్క బెనిఫిట్స్ మొత్తం డిస్కస్ చేసే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం ఈరోజు జాబ్ రోల్లో గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే చూడండి, ఈవై కంపెనీ నుంచి డెట్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది కదా. సో ఇదైతే హైదరాబాద్ లొకేషన్కి అయితే ప్లేస్ అయింది. సో ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ మొత్తం లింక్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను మన బయోలో. సో అక్కడైతే మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసేసి జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అదేవిధంగా కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ అన్ని మెన్షన్ చేశాడు. ఇవన్నీ క్లారిటీగా అయితే చదివి దాని యొక్క క్వాలిఫికేషన్స్ స్కిల్స్ మొత్తం తెలుసుకొని అయితే మీరైతే ఈ రోల్కి అయితే అప్లై చేసుకోండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోల్కి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బిహేవియర్ కాంపిటెన్స్ చూడండి ఒకసారి, అజైల్ మైండ్ సెట్ అండ్ ఎబిలిటీ టు మల్టీ టాస్క్. చూడండి స్కిల్స్ నీడెడ్ అని ఉంది కదా, ఇక్కడైతే ఈ స్కిల్స్ నీడెడ్లో మీకు కావాల్సింది అంటే షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, అండర్స్టాండింగ్ వన్ ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ జావా, .NET, పైథాన్, డేటా అనలిస్ట్ ఆర్ డేటాబేస్ సచ్ యాజ్ SQL, వరాకిల్, టెరాడాటా మీద అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి చెప్తున్నాడు. ఇంటర్న్షిప్ ఇన్ రిలవెంట్ టెక్నాలజీ డొమైన్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజెస్. మీరు ఈ యొక్క డొమైన్స్ మీద మీరు ఇంటర్న్షిప్ చేసినట్లయితే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి స్కిల్స్ అయితే మెన్షన్ చేశాడు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూడండి ఒకసారి. క్వాలిఫికేషన్ వచ్చేసి BE, BTech, IT, కంప్యూటర్ సైన్స్ ఆర్ సర్క్యూట్ బ్రాంచెస్. సో BE, BTechలో మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో లేదా కంప్యూటర్ సైన్స్లో మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 60% అండ్ అబవ్. ఆ 60%తో మీరైతే పాస్ అయి ఉండాలని చెప్పేసి అయితే మీకు బ్యాక్లాగ్స్ ఏం లేనట్లయితే ఈ రోల్కి అయితే అప్లై చేసుకోమని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. సో ఈ పేజ్ దగ్గర మీరు ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఈవై కంపెనీలో అయితే మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఈ కెరీర్ పేజ్లో. తర్వాత ఈ రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి, అదేవిధంగా మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ప్రొటెక్టెడ్ పాస్వర్డ్ అయితే ఒకటి ఇవ్వండి. అదేవిధంగా అదే పాస్వర్డ్ కింద టైప్ చేసేసి ఈవై నోటీస్ ప్రైవసీ ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేసేస్తే వాళ్ళ ప్రైవసీ నోటీస్ వాళ్ళ టర్మ్స్ అండ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అవన్నీ చదివేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ అక్నాలజ్మెంట్ ఆఫ్ ఈవై ప్రైవసీ నోటీస్ అని కదా, దాన్ని క్లిక్ చేసేసి ఈవై కెరీర్ నుంచి మీకు ఇంకా జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే ఇక్కడైతే క్లిక్ చేసేసి ఫస్ట్ అకౌంట్ అని చెప్పేసి కొట్టేయండి. ఈ క్రియేట్ అకౌంట్ మీరు ఒకసారి క్రియేట్ చేశాక నెక్స్ట్ ఇదే పేజీలోకి వచ్చేసి ఇక్కడ యూజర్ లాగిన్ ఉంది కదా, ఇక్కడైతే ఈ యూజర్ లాగిన్ దగ్గరకు వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి అయితే లాగిన్ అయిపోయింది. అక్కడైతే మీ రెజ్యూమ్ అన్నీ ఇచ్చేసి ఈ రోల్కి అయితే అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.